హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నాకు చాలా స్పెషల్ డే. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. నేను ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వ్రతం చేసుకుంటాను. ఎందుకంటే మా మ్యారేజ్ అయ్యింది వరలక్ష్మి వ్రతం రోజు అనమాట. సో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటాను. పూజా రోజు నా డే ఎలా గడిచిందో ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ చేస్తున్నాను నేను. వ్రతం అంటే కంపల్సరీ ఇంకా ఇల్లంతా డీప్ క్లీన్ చేయాలి కాబట్టి ఈరోజైతే నేను డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే పిల్లల్ని వాళ్ళని స్కూల్కి పంపించేశాక అప్పుడు ఇంకా నాకు ఇంట్లో ఏ డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి నేనంతా మెల్లిగా వర్క్ చేసుకొచ్చాను. ఈరోజంతా డీప్ క్లీనింగ్ కోసం పొద్దున్నే నేను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. యాక్చువల్గా అయితే రోజు ఆఫ్టర్నూన్ మార్నింగ్ పిల్లలకి సపరేట్గా చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ మా వరకు చేస్తాను. కానీ ఈరోజు ఇంకా నాకు టైం సరిపోదు, మళ్ళీ పిల్లలు వచ్చే లోపల అంతా వర్క్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా మార్నింగ్ నేను వంట చేసి పెట్టేసుకున్నాను. పిల్లల బాక్స్ కోసం అయితే నేను చపాతీ అండ్ వంకాయ టమాటా చేశాను. ఇంకా ఫ్రూట్ ఏమో డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను. సైడ్ స్నాక్స్ కోసం ఏమో చాక్లెట్ మఫిన్ అండ్ రోజ్ కేక్ ఇచ్చాను వాళ్ళకి. పిల్లలు మార్నింగ్ ఇంకా 7:30కి ఒకరు వెళ్ళిపోతారు, 7:40కి ఒకరు వెళ్ళిపోతారండి. సో వాళ్ళు వెళ్ళిపోయాక ఇదంతా ఖాళీగా ఉంటుంది. అందుకోసమని డీప్ క్లీనింగ్ ప్లాన్ చేసుకున్నాను. డీప్ క్లీనింగ్ కోసం నేనైతే ఫస్ట్ నేనే చేసుకుందాం అనుకున్నాను. ఎవ్రీడే నేనే చేసుకుంటాను. కాకపోతే ఇంకా నెక్స్ట్ డే ఫెస్టివల్ మళ్ళీ తయారైపోతాను కానీ ఇన్స్టా హెల్ప్ అని కొత్తగా వచ్చింది కదా. సో నాది ట్రై చేశాను. ఎలా చేస్తారో చూద్దామని చెప్పి ఒక 1 అవర్ అయితే బుక్ చేసుకున్నాను. బాగా అనిపిస్తే నెక్స్ట్ టైం కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. సో అమ్మాయి అయితే కరెక్ట్గా టైమింగ్కి అయితే రాలేదు, కొంచెం లేట్ వచ్చింది. అయితే వర్క్ చాలా నీట్గా చేశారు. ఇన్స్టా హెల్ప్ అమ్మాయికి నేను 10:30కి రమ్మని చెప్పాను కానీ తను రాలేదన్నమాట. ఈ లోపల ఇంకా నేను చిన్న పనులు ఉంటే అవన్నీ నేను చేసేసుకున్నాను. తను వస్తే మళ్ళీ హడావుడిగా అవుతుందేమని చెప్పేసి తను ఒక 15-20 మినిట్స్ లేట్ వచ్చింది. వచ్చాకైతే ఇంకా మనం ఏ పని చెప్తే చేస్తా అని చెప్పింది. నాకు క్లీనింగ్ చేసేయమని చెప్పాను. సో అన్ని డోర్స్, విండోస్, దేవుడు రూము, డైనింగ్ టేబుల్ ఇవన్నీ క్లీన్ చేసింది. కాకపోతే వాళ్ళు చాలా స్లోగా ఉన్నారండి. మనం వెంట పడుతూ ఉండాలి చెయ్యి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు 1 అవర్ అంటే 1 అవర్ టైమే చూసుకొని కరెక్ట్గా వెళ్ళిపోతారనమాట. సో వాళ్ళ టైంని మనం చాలా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఈ అమ్మాయే నేను ఇన్స్టా హెల్ప్లో బుక్ చేసుకున్నాను. వర్క్ అయితే నీట్గానే చేస్తుంది, కాకపోతే చాలా స్లో ఉంది. అండ్ ఇంచ్ బై ఇంచ్ బాగా డీప్ క్లీన్ చేసిందండి. 1 అవర్లో ఇల్లంతా అయితే కంప్లీట్ చేయలేదు ఖచ్చితంగా. సో నేను మెయిన్ పార్ట్స్ అన్ని క్లీన్ చేయించాను. మళ్ళీ ఎక్స్టెండ్ చేద్దామంటే తను నాకు ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది మేడం, నేను ఇంకా ఎక్స్టెండ్ అవ్వలేను అని చెప్పేసింది అనమాట. సో అందుకు మెయిన్ ఉన్నవన్నీ చేయించేసుకున్నాను. తర్వాత ఇంకా రిమైనింగ్ వర్క్స్ అన్నీ ఇంకా నేనే కంప్లీట్ చేసుకున్నానండి. ఇన్స్టా అమ్మాయి వెళ్ళిపోయాక ఇంకా మా పనావిడ వచ్చిందండి. తను కూడా ఇల్లు అంతా క్లీన్ చేసేసింది. సో నెక్స్ట్ నేను మిగతావన్నీ ఇంకా డైనింగ్ టేబుల్, మామూలుగా దివాన్ సెట్ ఇవన్నీ సెటప్ చేసేసుకున్నాను. ఇంకా అప్పటికే నాకు 2 o'clock అయిపోయింది అనమాట. ఇంకా లంచ్ చేసి మళ్ళీ రిమైనింగ్ వర్క్స్ స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అక్కడికి స్టాప్ చేసేసాను.
ఫైనల్లీ ఇల్లంతా అయితే సెటప్ చేసేసుకున్నాను. సో నేను ఇల్లు క్లీన్ చేసుకున్నంతసేపు పాపం టఫీ బయటే కట్టేశాననమాట. అక్కడే ఉంది, కొంచెం కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు. సో ఫైనల్ లుక్ అయితే చూసేయండి ఎలా చేశాను. సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక మళ్ళీ నేను అంత దేవుడి పటాలన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్కి 10:30 లోపలే పూజ చేసుకొని అని చెప్పారనమాట. సో మార్నింగ్ ఇంకా దేవుడికి నైవేద్యాలు ప్రసాదాలు ఇవన్నీ చేసరికి టైం అయిపోతుంది, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ముందు రోజు నేను అంతా లంచ్ అయిపోయాక సో అప్పటికి నా దీపం కొండెక్కిపోయింది. ఇంకా అన్నీ తీసేసి అన్నీ క్లీన్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను పూజ సామాను. సో పూజకు కావాల్సిన వస్తువులు అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. పండగ రోజు మాత్రం మార్నింగ్ 4కే లేచానండి. ఫస్ట్ లేచిన వెంటనే స్నానం చేసుకొని తర్వాత బాల్కనీలో ఉన్న తులసి దగ్గర ముగ్గు వేసేసుకొని తర్వాత ఇంకా మెయిన్ డోర్ దగ్గర కూడా ముగ్గు వేసుకొని ఫస్ట్ దీపం పెట్టుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇంట్లో దీపం పెట్టేసుకున్నాను. నాకు పొద్దున్నే 4 o'clockకి పనావిడ వచ్చి వెళ్ళిపోయింది అనమాట. సో నాకు అదొక ప్లస్ పాయింట్. దాని తర్వాత ఇంకా నేను ఇంట్లో దీపం పెట్టుకున్నాక అమ్మవారి కోసం నైవేద్యాలు చేయడం స్టార్ట్ చేశాను. నా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని అమ్మవారి కోసం అయితే నైవేద్యాలు చేయటం స్టార్ట్ చేశానండి. సో అమ్మవారి కోసం అయితే నేను చింతపండు పులిహోర, పరవన్నము, గారెలు, పచ్చిశనగలు అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇంకా ఇంట్లో కోసమేమో సాంబారు, ములక్కాళ్ళ సాంబార్ అండ్ ఆలు ఫ్రై చేసి పెట్టుకున్నాను. వంట అంతా చేసుకునేసరికి 9 అయ్యిందండి. సో దాని తర్వాత అమ్మవారి కోసం అన్నీ అరేంజ్ చేసుకున్నాను. సో అమ్మవారిని ఫస్ట్ అయితే డెకరేట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఫైనల్లీ నేను అనుకున్న టైంకి నా వర్క్స్ అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంకా నేను పూజకి రెడీ అవుతున్నానండి. ఈ వీడియో నేను గెట్ రెడీ విత్ మీ అని షార్ట్స్లో పెట్టాను నా ఛానల్లో. సో వెళ్ళి చూసేయండి. ఇంకా పూజకి నేనైతే రెడీ. మహాలక్ష్మి నమ్య పంచములను పూజయామి శ్రీరాజు కంద పూజయామి
వరలక్ష్మాయ నమః నమః పూజయామి. నేను మా అమ్మవారిని ఎలా అలంకరించానో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. పూజ అంతా కంప్లీట్ అయ్యాక మా హస్బెండ్ దగ్గర నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. దాని తర్వాత నేను మా హస్బెండ్ కలిసి మా అత్తయ్య మావయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. దాని తర్వాత ఇంకా లంచ్ చేసి కొంచెం ఫోటోషూట్ లాగా గుర్తుండిపోయేలాగా కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకున్నాము ఫ్యామిలీ అంతా. సో మీరందరూ మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మీరు నాతో షేర్ చేసుకోండి. నాకు ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వ్లాగ్ చేశానండి. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.